యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. స్ఫూర్తి, ఉత్తేజం కీలకమైన అంశాలు. ఈనాడు ఇతరులు అసాధ్యం అన్న కలలను కూడా మీరు సాకారం చేసుకోవడానికి ముందుకు సాగిపోతారు. ఉత్సాహాన్ని మీలో నింపుకొని అసాధ్యం అన్న మాట మిమ్మల్ని అడ్డుకోనివ్వకండి. దీనికి బదులుగా మీరు ఈరోజు అన్ని విషయాలను జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మేషరాశి రొమాన్స్. మీలో ఒక విధమైన ఆశ్చర్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించే ఒక క్రొత్త వ్యక్తిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు. ఈరోజు కాఫీ త్రాగడానికి బయటకు రమ్మని మీరు ఆహ్వానించబడవచ్చు. అలాగే మామూలుగా జరిగిన ఈ కలయిక ఇంకా కొంత ఆశ్చర్యకరమైన ఆసక్తిని రేకెత్తించే మలుపు తిరిగిందని మీరు గమనిస్తారు. మీరు మొదటిసారి కలుసుకున్నప్పుడే అనేక వ్యక్తిగత విషయాలను పంచుకున్నట్లు ఆశ్చర్యపడుతూ తెలుసుకుంటారు. ఈ మొదటి మీటింగ్ మీ ఇద్దరికీ ఒక ప్రత్యేకమైన పంధాలో ఉంటుంది. ఎంజాయ్ చేయండి మీరు. మేషరాశి కెరియర్. మీరు ఈ మధ్య పెట్టుకున్న ఒక సంబంధం ఈనాడు మీలో అమితమైన ఆసక్తిని కలిగించే ఒక పనికి సంబంధించిన ఒక ప్రతిపాదనతో మీ ముందుకు వస్తుంది. ఈరోజు ఈ వ్యక్తి ఎంతో ఉదార స్వభావంతో ఉండి మీకు కొన్ని అనుకూలమైనవి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. వారిచ్చిన ఇటువంటి ప్రతిపాదనలను మీరు కొంచెం సునిశ్చితంగా పరిశీలించండి. ఇది మీ ఉద్యోగ అవకాశాలను ఇంకా విస్తృతపరిచేటటువంటిది. మీరు ఊహించనంతగా మీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించినంత వరకు మీ ద్వారాలను ఎప్పుడూ మూసి ఉంచకండి. ఈరోజు మీకు ఇంకా ఆశ్చర్యకరమైన ఎన్ని శుభపరిణామాలు మీకోసం ఎదురు చూస్తున్నాయో చూడండి. మేషరాశి ఫైనాన్స్. అన్ని విధాలుగా మీరు బాకీ పడి ఉన్న సొమ్మును ఈ రోజు లెక్కించండి. మొత్తం మీ క్రెడిట్ కార్డులపై ఉన్న అప్పులను కూడా కలుపుకొని అరువు తీసుకుని షాపింగ్ చేయడంపై జాగ్రత్తగా అన్నీ తెలుసుకుని ఉండండి. ఖర్చు చేయడానికి ఉపయోగించుకునే విధానాన్ని తెలివిగా ఉపయోగించండి. మీ యొక్క మొత్తం అప్పుల విషయంలో వాస్తవంగా ఆలోచించి వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలను చేపట్టండి. మీ అప్పుల గురించి మీకే తెలియకుండా అంధకారంలో ఉన్నట్లుండటం మీకే విధంగానూ మేలు చేయదు. మేషరాశి హెల్త్. ప్రస్తుత తరుణంలో మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. జీవితం ఒక్కోసారి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అయితే ఆశను వదులుకోకండి. మీ మొహంలో ఆ చిరునవ్వును అలాగే తొణికిసలాడనివ్వండి. ఏ సమస్య కూడా మీకంటే ఎప్పుడూ కూడా పెద్దది కాదు అని మీ మనసుకు చెప్పండి. మీరు ఉన్నత శిఖరంపై ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉండగలిగే సత్తా కూడా మీకుందని మీ మనసుకు ధైర్యం చెప్పండి. ఈరోజు వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంతో జరిగే ఒక కార్యక్రమంలో ఒక వివాహం లాంటిదనుకోండి. మీ యొక్క రోజు ఉండే రణగుణ ధ్వని వంటి రొటీన్ జీవితానికి కాసేపు బ్రేక్ వేయండి. ఈ పండుగ లాంటి వాతావరణాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. జీవితంలో ఉండే అలసటలను, ఒత్తిళ్లను తట్టుకోవడానికి జీవితాన్ని ఎంజాయ్ చేయడమే మార్గం. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సామరస్యం, సరదా, అలాగే ఎంజాయ్మెంటు ఇవన్నీ మీవే. ఈరోజు మీకు దగ్గరగా ఉండేవారు, ఆప్తులతోనే మీ టైం అంతా గడిపేస్తారు మీరు. అందుచేత ఈ స్పెషల్ క్షణాలను సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రేమించే వారి సమక్షంలో మీరు కాస్త నమ్రతగా, వినయంగా ఉండడానికి భయపడకండి. ఈ మధ్య మీ మైండ్లో ఉండి చేయవలసిన అన్ని పనుల గురించి కాస్త మర్చిపోండి. ఈరోజు ఆనందంగా గడిపేయండి ఈరోజంతా. వృషభ రాశి కెరియర్. కొంతకాలంగా మీరు కన్నేసిన ఉద్యోగానికి మీరు అప్లై చేసి ఉంటే దానిని గురించి శుభవార్తను అందుకునే రోజుది. ఈ శుభవార్తను వెంటనే అందుకోవడానికి వీలుగా మీరు టెలిఫోన్ వద్దే కూర్చుని ఉండండి. ఈ ఉద్యోగాన్ని మీరు కావాలని కోరుకుని ఉంటే దానిని అంగీకరించండి. మీ భవిష్యత్ వైపు సాగిపోవటానికి సిద్ధమవ్వండి మరి. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీకు వారసత్వపు ఆస్తిని తీసుకువస్తుంది. ఫలితంగా మీకు ఆర్థికపరమైన ఆస్తులు పెరుగుతాయి. మీ డబ్బును తెలివిగా పెట్టుబడికి ఉపయోగించండి. క్షణంలో ధనవంతుడు అన్న పథకాలను చూసి మోసపోకండి. మీ డబ్బును, ఈరోజు సంక్రమించిన ఈ సంపదను మీరు కొరగాని విధంగా అనవసరంగా ఖర్చు చేయవద్దు. వృషభ రాశి హెల్త్. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ శ్రద్ధ తీసుకోండి. మీరు జ్వరంతో అనారోగ్యానికి గురవ్వచ్చు. చల్లటి పానీయాలను, ఆల్కహాల్ను పూర్తిగా వదిలివేయండి. వీటి వల్ల మీకేమాత్రం ఉపయోగం లేదు ఆరోగ్య విషయంలో. ఒకవేళ మీకు టెంపరేచర్ వస్తున్నట్లయితే కావలసినంత విశ్రాంతిని తీసుకోండి. ఖచ్చితంగా ఈ చిన్న అసౌకర్యం, అనారోగ్యం తొందరలోనే మాయమైపోతాయి. మిథున రాశి ఓవర్వ్యూ. మీరు అత్యున్నతమైన ఆర్గనైజేషన్లో మంచి పనితనం, ప్రావీణ్యం, నైపుణ్యం ఉన్నటువంటి వారు. ఇవి బయటపడే రోజు కూడా ఇది. ప్రస్తుతం మీరు పూర్తిగా పాజిటివ్గా, క్రియేటివ్ శక్తితో ఉండి సమస్యలకు పరిష్కారాన్ని సులువుగా కనిపెట్టగలరు.
ఇతరులు ఇది సాధ్యం కాదు అనుకున్నట్లు కాకుండా మీరు అన్నీ సాధ్యం చేసే పరిస్థితుల్లోనే ఉంటారు. మిథున రాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో మీరు కుటుంబ సామాజిక పరమైన సమస్యలను ఎదుర్కొంటున్న ఈరోజు ఇవన్నీ మాయమైపోయినట్లు మీరు గమనిస్తారు. మీ కుటుంబ సభ్యులు మీరు వారిని ఎంతగా ఇష్టపడతారో, వారిని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారో, వారి ఆశయాలను ఎంతగా మీరు గౌరవిస్తారో వారికి తెలియజేయడానికి టైంను ఉపయోగించండి. మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అభినందించవచ్చు మీరెంతో ఉన్నతమైన మార్గంలో పయనిస్తున్నందుకు. మిథున రాశి కెరియర్. ఎవరితోనైనా సరే అనవసరపు వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు లేనిపోని టెన్షన్లు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తీవ్రమైన పోటీ స్వభావం మిమ్మల్ని కాస్త పై స్థానంలోకి చేర్చవచ్చు. మీ మనశ్శాంతిని మీరే అనవసరంగా పాడు చేసుకోకండి. మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాని శ్రేయస్సుకై తక్కువ స్థాయిలో ఉంటూ కాలక్షేపం చేస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టిని సారించండి. ప్రశాంతంగా కామ్గా ఉండండి. మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు లాభసాటి అయిన రోజు. ఒక విధంగా డబ్బును తీసుకువచ్చి మీ ముందు పడవేసి గాలివాటం లాంటిది కాకపోయినా ఈ రోజు ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏమైనా మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలోనే ఉంది కాబట్టి కష్టపడి పనిచేస్తూనే ఉండండి నిరంతరం. ఏమైనా సరే ఇది భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి కూడా ఒక మంచి అనువైన టైము, మీకు అటువంటి అవకాశం అంటూ వస్తే. మిథున రాశి హెల్త్. ఈ రోజు మీ ఆరోగ్యంపై దీర్ఘకాలంగా ఉన్న ఒత్తిడి ఎంత గట్టి దెబ్బతీస్తుందో తెలుసుకోగలుగుతారు. ఈ ఒత్తిడి ఉద్రిక్తతల స్థాయిని తగ్గించడానికి కొన్ని లక్షణాలకు చికిత్స చేయడానికి ఈ రోజు వీటికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టవలసి ఉంటుంది. ఒకసారి మీ మైండ్ శాంతంగా తిరిగి యథాస్థితికి చేరుకుంటే మీ ఆరోగ్య సమస్యలన్నీ సమసిపోయినట్లు మీరు గమనిస్తారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు పూర్తిగా కుటుంబ ఫంక్షన్లో మునిగిపోయి మీరు వేసుకున్న ప్లానింగ్తో సంతోషపడుతూ ఆనందంగా గడిపేస్తారు. ఈ అనుభవం మీకు మీ కుటుంబానికి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అలాగే మీరందరూ ఒకరికొకరుగా అతి సన్నిహితంగా ఉండే భావన కలుగుతుంది. చాలా గంటల సేపు ఈ విషయాలపైన చర్చించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు. కర్కాటక రాశి రొమాన్స్. ఈ రోజు ప్రేమలో మీరు కాస్త డిసప్పాయింట్ అయినట్లు ఫీల్ అవుతారు. మీరు చేయగలిగే ప్రతి ప్రయత్నం చేయగలమనుకుంటారు ప్రేమను కనుగొనడంలో, కానీ మీ ప్రయత్నాలు ఏవి ఫలించేట్లు లేవు. ప్రస్తుతానికి మీరు కాస్త రిలాక్స్ అవ్వచ్చు, ఎందుకంటే ఇటువంటివన్నీ కాస్త టైం తీసుకుంటాయి. మీపై మీరు ఫోకస్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ వాస్తవంగా అధికారయుతంగా ఉండగలిగితే అంత ఎక్కువగా ఇతరులను మీ వైపు ఆకర్షించడానికి వీలవుతుంది. మీ మీద మీకు ప్రేమాభిమానాలు కూడా మిమ్మల్ని కూడా అలాగే అభిమానిస్తారు. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్న చోట కొన్ని క్రొత్త సంబంధాలు పెట్టుకుంటారు. వీటి ద్వారా మీకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయి. క్రొత్త వ్యక్తులను కలవడానికి వెనకాడకండి. అలాగే మీ సహచరులతో లోతుగా ఆలోచించి మాట్లాడటంలో కూడా ఈరోజు మీరు ఒక క్రొత్త స్నేహాన్ని సృష్టించుకుంటారు. అది మీకు మీ పనిలో ఒక క్రొత్త మిత్రుడిని చేరుస్తుంది. ఈరోజు మీరెవరిని తక్కువగా కానీ నిరాదరణగా కానీ చూడకండి. మీకు తెలియదు సహాయాన్ని అర్థిస్తూ భవిష్యత్తులో మీరెవరిని ఆశ్రయించాలో. కర్కాటక రాశి ఫైనాన్స్. విదేశంలో ఉండే ఒక భాగస్వామితో పెట్టుబడి పెట్టడం కానీ లేక అతనితో సంయుక్తంగా పరిశ్రమను నెలకొల్పడం కానీ జరగవచ్చు అనే అవకాశం కనిపిస్తుంది ఈరోజు. అది చాలా లాభదాయకంగా కనిపిస్తున్నా ప్రస్తుతం మీరు దీనిని విరమించుకోవలసిన టైము. మీరు ఇప్పుడు దీన్ని మొదలు పెడితే అది అంత ఫలవంతమైనదిగా కనిపించడం లేదు. అంచేత దీనిని ప్రస్తుతానికి ఇంకా మంచి అనుకూలమైన టైంకు వాయిదా వేయండి. ఇలా చేసినందుకు తర్వాత మీరే ఆనందిస్తారు. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం కొంచెం బాగుండదు. మీరు తినే వాటిపై దృష్టిని పెట్టండి. అలాగే నూనెలను మసాలాల వంటి వాటిని ముట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ ఓపికను ఆరోగ్యాన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి టేక్ ఇట్ ఈజీ వల్ల క్రొత్త ఆరోగ్యం సమకూరుతుంది. క్రొత్త రకాల ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించవద్దు. కాస్త ఓపికతో మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి ఈరోజు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ యొక్క కంగారు ఆదుర్ద కొంచెం అధిక స్థాయిలోనే ఉండవచ్చు. అందుచేత కుటుంబ విషయంలోనూ మీ మిత్రుల విషయంలోనూ మీరు కొంచెం అణకువగా ఉండడమే మంచిది. ప్రస్తుతం మీరు తాత్కాలికమైన అభద్రతా భావంతో ఉన్నారు, కానీ ఈ పరిస్థితి తొందరలోనే సర్దుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ పథంలో మీ భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా వినటంపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు కొంత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
అతను మీతో ఏదో చెప్పాలని చూస్తూ ఉంటే మీరు వినటానికి ఆసక్తిని చూపించడం లేదు. ఈరోజు ఒక ప్రశాంత వాతావరణంలో మీకు ఏ డిస్టర్బెన్స్ లేని ఒక చోట కూర్చుని మీ భాగస్వామిని వారు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పనివ్వండి. మీరిద్దరూ కలిసి గడిపిన ఈ టైం మీకు లాభదాయకమవుతుంది. చివరికి మీ అనుబంధం ఇంకా బలపడుతుంది. సింహరాశి కెరియర్. ఫిలిం పరిశ్రమలో ఉన్నవారు వారి కోసం ఎదురు చూస్తూ ఉండే క్రొత్త ఉత్సాహభరితమైన అవకాశాలను కనుగొంటారు. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. వెనువెంటనే చాలా వరకు ఫలితాలను చూపించే అవకాశం ఇది. ఒక మంచి స్నేహితుడి ద్వారానో లేక ఒక సహోద్యోగి ద్వారానో వృత్తి పనిలో ఉన్నవారు ఒక శుభవార్తను అందుకుంటారు. ఇటువంటి శుభవార్త ఉద్యోగ విషయంలోనూ ఆర్థిక లాభాలలోనూ కూడా మీకు మార్గాన్ని చూపిస్తుంది. సింహరాశి ఫైనాన్స్. ఈ రోజు ఆర్థిక పరంగా మీకు చాలా ఫలవంతమైన రోజు. మీరు పనిచేసే సంస్థకు ఇది ఒక ప్రవాహంలాగా వచ్చి పడి ఉండొచ్చు, లేకపోతే మీకు జీతంలో ఒక పెరుగుదలగా కావచ్చు. ప్రస్తుత తరుణంలో మీకు గాలివాటు వంటి లాభాలు వచ్చిపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎల్లకాలం ఇలాగే ఉంటుంది, అది అంతేలాని అతి ధీమాగా ధైర్యంగా ఉండకండి. ఒక్కోసారి ఇటువంటి లాభాలు రావటం ఎంత కష్టతరమైనదో మీకు తెలుసు. సింహరాశి హెల్త్. ఈరోజు మీ శక్తి సామర్థ్యాలు చాలా హెచ్చు స్థాయిలో ఉన్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు మీ సిటీలో ఒక మారథాన్ పరుగు కార్యక్రమం జరుగుతూ ఉంటే మీరు దాంట్లో పాల్గొనగలరు. మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందో మీ ఉత్పాదకత కూడా అంత అధికంగానే ఉంటుంది. ఈరోజు ఇటువంటి అనుకూల పరిస్థితిని మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. పనులన్నీ చక్కబెట్టుకోవడానికి మీ సాంఘిక పరిచయాల కార్యకలాపాలు కూడా చాలా సామరస్యంగా సాగిపోతూ ఉంటాయి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమం వైపు ఆసక్తిని చూపిస్తారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఖచ్చితంగా కలుగజేస్తుంది. ఈ రకమైన చైతన్యం మిమ్మల్ని ఈ భూమిపైనే స్థిరంగా ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అందుచేత ఇలాంటి అలవాట్లను మీరు పెంపొందించుకోవటం మంచిది. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం ప్రయాణానికి ఆరంభం జరిగే రోజు. మీరు కలలుగనే వ్యక్తిని ఈరోజు మీరు కలవబోతున్నారు కాబట్టి ఒకరికొకరు కలిసి ఉండటం వలన మీ యొక్క ప్రణయ భావాలను వెల్లడి చేసుకోవడానికి వీలుని కలిగిస్తూ, అలాగే సదవగాహన, అర్థం చేసుకోవటం, నేర్పుగా మాట్లాడగలగటం అన్న వాటిపై గట్టి పునాదిని వేసుకుంటూ మొదటి నుంచి కూడా సదవగాహన, పరిపక్వత అన్న వాటిని వృద్ధి చేసుకోవటం వల్ల మీ సంబంధ బాంధవ్యాలకు ఎంతో మేలు చేకూరుతుంది. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు నేర్చుకునబోయే పాఠం ఏమిటంటే, ఏదైనా ఒక సరైన విధంగా చేయబడాలంటే అది మీ అంతటి మీరే చేసుకోవడం మంచిది అని. అయితే ఈ పాఠాన్ని మరీ అంత తీవ్రంగా పరిగణించకుండా మీకు ముఖ్యమనిపించిన పనులన్నిటినీ మీ అధీనంలోనే ఖచ్చితంగా జరిగేటట్లు చూసుకుంటూ ఉండండి. మీకు సంబంధించిన పనులన్నీ మీ స్పెసిఫికేషన్స్ ప్రకారమే జరుగుతాయి అనుకోకండి. మీ అంతటి మీరు వాటిని అప్పుడప్పుడు దగ్గర ఉండి చెక్ చేసుకున్నంత వరకు. కన్యా రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు ఈ మధ్యనే భరించవలసి వచ్చిన నష్టాల నుండి కాస్త కోలుకున్నట్లు గమనిస్తారు. గాలివాటంగా వచ్చిన అదృష్టం మిమ్మల్ని మీ అకౌంట్లో ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకునేలాగా చేస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు మీరు ఇక తొందరపాటు పనులేమీ చేయవద్దు. కానీ మీరు ఈ మధ్యనే తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఈ మధ్యనే పడిన ఆర్థికపరమైన ఈ గోతుల నుండి బయటకు పడేలాగా చేశాయి. అయితే ఈ మాదిరిగా వచ్చిన ఈ చిన్న గాలివాటు అదృష్టాన్ని ఇంకేం ఉందిలే అని అతిగా తీసుకోకండి. మీ ఆర్థిక జీవితం ఇంకా కాస్త ఒడిదుడుకుల్లోనే ఉంది. కన్యా రాశి హెల్త్. ఒకవేళ మీరు మీ చివరి సంధ్యా సమయంలో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటే మీరు మెడికల్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఏ విధమైన అనారోగ్యంతో బాధపడకుండా ఉన్నా సరే మీలో కనిపించని, కనిపెట్టలేనటువంటి అదృశ్యంగా ఉండే జబ్బు ఏదైనా ఉండి ఉండవచ్చు. అయితే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దీనిని పరిశీలించి వ్యాధి వంటిది ఏమైనా ఉంటే కనిపెట్టి చెప్పగలడు. ఆలస్యం చేయకుండా ఈ పరీక్షను వెంటనే చేయించుకోండి. లేకపోతే అంతుచిక్కని సమస్యలు ఏమైనా ఉంటే ముదిరిపోతూ కావలసిన దానికంటే ఎక్కువ టైంను తీసుకుంటాయి నయం కావడానికి. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు విదేశాల నుండి అతిథులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే మీ ఇల్లంతా పార్టీ మూడ్లో ఉంటుంది. మీకు ఈరోజు ఎంత పని ఉన్నా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకొని రిలాక్స్ అవుతూ మీ స్నేహితులు తమతో తీసుకువచ్చిన ఆనందోత్సాహాలను ఎంజాయ్ చేయండి. వాళ్ళతో మీ ఆనందాన్ని పెంచుకోండి. తులారాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒంటరిగా ఉండటంతో అలసిపోయినట్లు భావిస్తూ ఉంటే ఈరోజు మీరు కాస్త వెసులుబాటును పొందగలరు. దాని నుండి మీరు మీకున్న ఒక స్నేహాన్ని, ప్రేమతో ఆదరించే అంకితమైన భావంతో ఉండే
బాంధవ్యంగా మార్చుకోవడంలో విజయం పొందుతారనే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే మీరిద్దరూ కూడా ఒకరి నుండి ఒకరు ఏమి ఆశిస్తున్నారో అన్న విషయంలో ఒకే రీతిలో ఉండేటట్లు చూసుకోండి. మీ ఇద్దరిలో ఎవరి మనసు గాయపడకుండా. తులారాశి కెరియర్. మీ పనిలో తలెత్తే సమస్యలు పరిష్కరించడానికి మీరు సృజనాత్మకమైన మరియు సంప్రదాయబద్ధమైన పద్ధతులు ఉపయోగించడం ద్వారా లాభాలను పొందగలరు. ఒక్కో సందర్భంలో సబబు కానీ సహేతుకం కానీ ఆలోచనలు కూడా పనిచేస్తాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీరు జటిలమైన సమస్యలకు కూడా ఆశ్చర్యకరమైన పరిష్కారాన్ని చూపించడంలో మీకు ఇది ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా పనిచేసే టైంని తగ్గిస్తూ అలాగే వివాదాలను కూడా నిరోధిస్తూ ఉండడంలో సహకారిగా. తులారాశి ఫైనాన్స్. ఈ మధ్య మీరు మీ రాబడిలో పెరుగుదలను ఆశిస్తూ ఉంటే ఈరోజు అటువంటి శుభవార్తను వినే రోజు. ఇది జరగడానికి చాలా కాలం పట్టినప్పటికీ మీ ఓర్పు విశ్వాసం మీకు మేలు చేసే ఇప్పటికే అదనంగా వచ్చిన నిధులను తెలివిగా ఉపయోగించండి. ఏమైనప్పటికీ మీకు వారిచ్చిన ఈ లాభాన్ని తొందరగా పోగొట్టుకోకుండా. తులారాశి హెల్త్. ఈరోజు మీ అధిక బరువును గురించిన ఆలోచన మీ మైండ్లో తిరుగులాడుతూ ఉంటుంది. ఇటువంటి ఆలోచన విరమించుకోవాలని మీకు అనిపిస్తున్నప్పటికీ ఇటువంటి మీ ఆలోచనను కట్టిపెట్టి మీ బరువును తగ్గించుకునే లక్ష్యం వైపు ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు మీరు జిమ్లో కనుక చేరినట్లయితే ఇంతకుముందు మీరు అనుకున్న దానికంటే అంత భయంకరమైనది కాదని మీరు తెలుసుకుంటారు. ఈ దిశగా మీరు తీసుకునే ఏ చర్య అయినా సరే తొందరలోనే మీరు ఆశించినంత మేరకు లాభాలను అందుకోవచ్చు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీలో ఉండే సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవడం కోసం వివిధ మార్గాలను అన్వేషించే రోజు ఇది. నేడు క్రియేటివ్ ఊహలు జాలువారే రోజు. అలాగే సృజనాత్మకమైన ఊహలతో మీరు తలపెట్టే పని కానీ మీ జీవితం కానీ ఇంకా మెరుగులు దిద్దుకునే ప్రక్రియ జరిగితే అటువంటి అవకాశం కోసం మీరు ఎంతకాలమైనా ఎదురు చూడటం మంచిది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామిని తప్పకుండా మెప్పించాలి అనే కోరిక బలంగా ఉంటూ అతనిని చాలా ఆనందంలో ముంచెత్తాలని ఉంటుంది. మీకు దీర్ఘకాలం నుండి ఉన్న మీ బాంధవ్యాలలో క్రొత్తదనాన్ని తీసుకురావాలని మీ వైఖరి సృజనాత్మకంగా ఉండాలి. మీ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం మీరు ఇప్పుడు చేపట్టబోయే కృషి శ్రమ వల్ల రాబోయే కాలంలో మీరు ఫలితాలను పొందుతున్నట్లు గమనిస్తారు. మీ బాంధవ్యాలలో ఉండే ఈ మాదిరి ఉత్సాహం బలమైన కోరిక ఈరోజు చిగురిస్తాయి. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు ఒక వృత్తి నిపుణుడిని మీరు సంప్రదిస్తే బాగుంటుందని, మీ ఉద్యోగ పురోగతిని గురించి లేకపోతే ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీ విద్యా విషయాలపై కానీ ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక అనుభవజ్ఞుడైన వృత్తి నిపుణుడి వద్ద నుండి మీకు ఒక మంచి సలహా దక్కే అవకాశం కనిపిస్తోంది. అలాగే అది చాలా ఉపయోగకరమైనది కూడా. అందుచేత ఈ విషయం గురించి అడగటానికి మీరేమీ భయపడకండి. మీరు మీ శక్తి మీ నైపుణ్యం వృధాగా పోకుండా ఉండేందుకు ఈరోజు మీరొక అనుభవజ్ఞుడైన వ్యక్తినే సలహా అడిగేటట్లు జాగ్రత్త పడండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీరు కష్టపడి చేసిన శ్రమ కృషి చివరికి మీకు మంచినే చేశాయి. వృత్తిపరంగా విజయాన్ని సాధించి పెడుతూ ఈ రోజు పని విషయంలో మీరు చాలా బిజీగా ఉండే రోజు. కానీ మీరు పడే కష్టం కృషి వృధాగా పోకుండా మీరు చూసుకుంటారు. చివరికి మీ సంపాదన విషయంలో కూడా ఈ రోజు మీరు ఒక శుభవార్తను అందుకోబోతారు. బోనస్ గానీ లేక జీతంలో పెంపుదల గానీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా మీరు తెలుసుకుంటారు. ఇటువంటి అభివృద్ధికరమైన ప్రోత్సాహకరమైన మార్పులను ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా మీరు చేసిన నిరంతర కృషి పడ్డ శ్రమకు అందిన ఫలితాలు. వృశ్చిక రాశి హెల్త్. మీకు కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కళ్ళను చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన టైం ఇది. మీ కంటి చూపులో ఏ విధమైన మార్పులు దోషం గురించి లేక మొత్తం మీద మీ కంటి ఆరోగ్యం గురించి మీకు తెలియకపోయినా ఈరోజు ఆరోగ్య సంబంధిత పరీక్షలు స్కానింగ్ వగైరా చేయించుకోవడానికి మంచి రోజు. కంటికి సమస్యలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత తర్వాత బాధపడే కంటే ముందే మేలుకుంటే మంచిది కదా. ధనుర్ రాశి ఓవర్వ్యూ. అధికారంలో ఉన్న ఒక వ్యక్తితో మీకు విభేదాలు కలగవచ్చు. మీరు లౌక్యంగా తెలివిగా ప్రవర్తిస్తూ ఉండడమే మంచి మార్గం. మీ అభిప్రాయాలను వెల్లడించడంలో మీరు చాలా నేర్పరిగా ఉండాలి. మీ ఓర్పును సహనాన్ని వదులుకోవటం వలన ఏ విధమైన లాభం ఉండదు, పైగా నష్టమే జరుగుతుందని గమనించండి. ధనుర్ రాశి రొమాన్స్. మీలోని క్రొత్త ప్రోత్సాహకరమైన దృక్పథం మీ భాగస్వామి యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. మీ మూడ్లో వచ్చిన ఈ మార్పు మీ ఆలోచన సరళి మీ అనురాగ బంధానికి కొత్త ఊపిరిని పోస్తుంది. అలాగే మీ భాగస్వామిని మీ వద్దే ఉండాలనే కాంక్షతో ఇంకా సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది. ప్రోత్సాహకరమైన ఆలోచనలు, సంతోషకరమైన ఆనందకరమైన మూడ్ మీ అనురాగ బంధం ఒక ఆరోగ్యకరమైన
ప్రతిపాదనపైనే ఉండేటట్లు చేస్తాయి చాలా కాలం వరకు. ధనుర్రాశి కెరియర్ విదేశీ యూనివర్సిటీ నుండి కానీ లేక అకాడమిక్ ప్రోగ్రాం నుండి కానీ శుభవార్తను ఆశిస్తున్న విద్యార్థులు ఈరోజు అటువంటి శుభవార్తను అందుకోవచ్చు. విదేశాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈరోజు మీకు లాభాలు చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. అది మీకు యాక్సెప్టెన్స్ లెటర్ రూపంలో కానీ ఒక స్కాలర్షిప్ రూపంలో కానీ అయి ఉండవచ్చు. మీ మెయిల్ బాక్స్ ఈమెయిల్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ధనుర్రాశి ఫైనాన్స్ ఈరోజు సాధారణంగా మీ ఆర్థిక విషయాలన్నీ సక్రమంగా స్థిరంగా ఉన్నందుకు మీరు కాస్త ఊపిరిని పీల్చుకుంటారు హాయిగా. దీని అర్థం ఈ రోజు మీకు గాలివాటుగా లాభాలు వచ్చి పడతాయని కాదు, అలాగని ఏ విధమైన నష్టం కూడా ఉండదని అర్థం. స్థిరంగా ఉండి ఈ రోజులను ఆర్థిక సౌకర్యాలను మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మామూలుగా జీవితంలో హాయిని సుఖాన్ని కలుగజేసేటటువంటివి కాబట్టి. ధనుర్రాశి హెల్త్ ఈరోజు మీ మైండ్ను శాంతపరచడం పైనే ఫోకస్ చేయండి. అలాగే అవసరం అనిపించే ఇతర విషయాలపై కూడా మీ ఏకాగ్రతను ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు ఏకాగ్రతతో నింపుకోవడానికి ధ్యానంలో మరియు దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఏకాగ్రతను పెట్టి ధ్యానం టెక్నిక్ను సాధన చేయండి. మీ మైండ్కు కావలసిన ప్రశాంతతను నిశ్చలత్వాన్ని కలిగించడానికి మీరు గురి చేసే ఫోకస్ మీ ఆరోగ్యం పని అలాగే మీ బంధుత్వాలు అన్నీ కూడా మెరుగవుతున్నట్లు గమనిస్తారు మీరు. మకర రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు మీకు సలహాలనిచ్చే ఒక వ్యక్తిని కలవాల్సిన అవసరం ఉందని భావిస్తారు. ముఖ్యంగా ఒక సీనియర్ వ్యక్తి మీకు సలహాలనిచ్చి మార్గదర్శకత్వాన్ని నెరపడం కోసం మీరు జీవితంలో ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించుకోవడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. లేకుంటే అటువంటి క్లిష్టతరమైన సంబంధాలలో పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఈ సీనియర్ వ్యక్తి మీకు సహాయపడతాడు. మకర రాశి రొమాన్స్ మీ ప్రణయ జీవితంలో ఓపిక క్షమ అనేవి ఈనాటి రూల్స్. ఇటీవలి కాలంలో మీకు మీ భాగస్వామికి మధ్య కొన్ని విభేదాలు వచ్చి ఉండవచ్చు. అయితే మీరు వాటిని గురించి మాట్లాడుకోవటం, క్షమించుకోవటం, ఆ తర్వాత వాటిని వదిలివేసి మర్చిపోవటం అన్న వాటి కోసమే ఈరోజు ఉంది. అయితే అసంపూర్తిగా అసంతృప్తిగా ఇటువంటి విషయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించకండి. తర్వాత అవే చాప కింద నీరులా తిరిగి ప్రత్యక్షమై మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. వివరంగా మాట్లాడుకోండి. ఇద్దరు మీ భాగస్వామిని క్షమించి మన్నించండి పూర్తిగా. ఈరోజు మీ అనురాగం మళ్లీ సరైన దారిలో పడుతుంది మరోసారి. మకర రాశి కెరియర్ పని ఒత్తిడిలో కూడుకున్న పరిస్థితులను సంఘటనలను హ్యాండిల్ చేయడంలో మీకున్న సమర్థత చాకచక్యం ఈరోజు మీకు వృత్తిపరమైన మార్పులు తెచ్చిపెట్టగలవు. మీకు ప్రత్యేకమైన ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది కాబట్టి మీలో ఉండే శక్తి సామర్థ్యాలను చూపించడానికి ఇది ఒక బంగారం లాంటి అవకాశం మీకు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం మీకు ప్రమోషన్ తెచ్చిపెట్టవచ్చు. మీలోని కృషిని సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించండి. మీ పనిలో మీ పై అధికారులకు ఆ విధంగా చూపించండి మీ ప్రజ్ఞా పాఠవాలేమిటో. మకర రాశి ఫైనాన్స్ ఆర్థిక ప్రపంచంలో మీరు ఈ రోజు పెట్టుబడులు పెట్టే విషయంలో కొన్ని రిస్కులను తీసుకోగలిగే పొజిషన్లో ఉన్నారు. గత కొద్ది కాలంగా మీరేమి ముట్టుకున్నా అది బంగారం లాగా మారుతున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి ఇంతవరకు మీ ఖర్చు విషయంలోనూ పెట్టుబడులు పెట్టడంలోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ రోజు మీరు కాస్త ఉదారంగా ఉండి బయటపడి కొన్ని రిస్కులు తీసుకోవచ్చు. క్షణములో ధనవంతుడు అనే మాదిరి పథకాలలోకి అడుగు పెట్టకండి. కానీ మీ స్టాక్ పోర్ట్ఫోలియోని విస్తరించుకొని ముందుకు సాగిపోవచ్చు. కొన్ని తీవ్రమైన రిస్క్ ఉన్న స్టాక్స్ తో సహా ఇది మీకు ఈ రోజు లాభాన్ని ఆర్జించి పెట్టవచ్చు. మకర రాశి హెల్త్ మీలో ఉండే చాలా రుగ్మతలు కేవలం సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం, వ్యాయామం చేయకపోవటం, నెగిటివ్ ఆలోచనలే కారణమని తెలుసుకుంటారు. పచ్చటి ఫ్రెష్ కూరగాయలను పండ్లను బాగా తినడం మర్చిపోకండి. అలాగే పంచదార ఉప్పు మరియు కొవ్వు పదార్థాలను నియంత్రించడం వల్ల కూడా మిమ్మల్ని వివిధ రుగ్మతలకు సంబంధించి చాలా దూరంలో ఉంచుతుంది, వాటిని రానియకుండా చేస్తుంది. ఈరోజు అధికంగా వ్యాయామం చేయండి. కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు చాలా విషయాలలో మీరు డిసప్పాయింట్ అయి ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలను మీరు సకాలంలో సాధించలేరేమో అని అనుమానం కూడా వస్తుంది. అలాగే మీ స్నేహం కూడా ఇరుకున పడేట్టు వస్తుందని మీరు తెలుసుకుంటారు. చివరికి మీ హాస్య ధోరణి మిమ్మల్ని ఎంతో పైకెత్తుతుంది, అందరూ మిమ్మల్ని అభిమానించేలా చేస్తుంది. కుంభరాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ పదంలో కొన్ని అభివృద్ధికరమైన సంఘటనలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. మీరు చాలా కాలం నుండి మీకు ప్రియమైన వారి కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. చివరికి మీరు ఒక మంచి స్నేహితుడి కళ్ళలో కనుగొన్నారు. చాలా కాలం నుండి మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న విషయాన్ని వాళ్ళు మీకు ఈరోజు చెప్పవచ్చు. వారు కనుక వేరే ప్రదేశంలో ఉన్నట్లయితే మీరు కాస్త ఓపికతో ఉంటూ వారి అన్వేషణలోనే ఉండండి.
రానున్న కాలంలో వారందరూ మీ వారే. కుంభరాశి కెరియర్. ఒకవేళ మీరు కొత్త ప్రాజెక్టులను కొన్నింటిని చేపట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ సహచరులు మీకు కాస్త ప్రతికూలుగా మారే అవకాశం కనిపిస్తోంది. మీరు స్పష్టమైన ఆలోచనలతో ఎందుకు ముందుకు సాగిపోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఓపికగా వివరించి చెప్పండి. క్రమేపీ వాళ్లే వాళ్ళ మనసులను మార్చుకుంటారు. ఈరోజు మీరు చేసిన కృషి మిమ్మల్ని ప్రగతి పథంలో మీ లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది. కుంభరాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు చాలా అదృష్టవంతులు. అలాగే మీరు డబ్బును గెలుచుకున్నట్లు గమనిస్తారు. లాటరీ మీకు అంతగా ఇష్టమైనది కాకపోయినా భవిష్యత్తులో మీరు కొనబోయే వాహనం గానీ లేక ఏదైనా ఆస్తి గానీ మీ అదృష్టపు సంఖ్యపై ఆధారపడి ఉండేట్లు చూసుకోండి. ఈ రోజంతా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీకు డబ్బును ఆదా చేయడంలో గానీ లేక మీరు ఎంతగానో డబ్బును సంపాదించడంలో వీలుని కలిగిస్తూ. కుంభరాశి హెల్త్. మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ కడుపుకు సంబంధించి కొంత కలకలం కలగవచ్చు. పనికిరాని చిరుతిళ్లను తినకండి. అలాగే సోడా కూడా త్రాగవద్దు. ఇవి సమస్యను ఇంకా జటిలం చేయవచ్చు. సింపుల్గా వండిన ఆహార పదార్థాలను తినండి. పరిశుభ్రంగా ఉండే మంచినీటిని అధికంగా త్రాగుతూ ఉండండి. తొందరలోనే మీరు యథాస్థితికి చేరుకుని కులాసాగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. మీనరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీకు మీ కుటుంబానికి కూడా మీరందరూ కలిసి కాలక్షేపం చేయండి. ఈ టైంలో మీ కుటుంబంలో అందరూ కలిసి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా మీరు ఏదైనా ఒక మాల్కి వెళ్ళడమో లేక ఒక సినిమా చూడడమో జరుగుతుంది. ఈరోజు ఆదాయం వ్యయం అన్నీ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి యొక్క ప్రేమలో ఉండే శక్తి ఎటువంటిదో తెలుసుకోగలిగే రోజు. అలాగే దీనిని మీ భాగస్వామితో పంచుకోవడానికి కూడా మీ భాగస్వామి మీ భౌతిక అవసరాలనే కాక మానసిక వివేకవంతమైన జ్ఞానదాయకమైన అవసరాలను కూడా తీర్చగలడు. ఈరోజు మీ ప్రణయపూరిత విశేషాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందుచేత ఇటువంటి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. దీర్ఘకాల భాగస్వాములు వారి అనురాగ బంధాలు అలాగే స్థిరంగా కొనసాగుతూ ఉండటాన్ని మెచ్చుకుంటారు. మీనరాశి కెరియర్. ఈ రోజు కానీ లేక సమీప భవిష్యత్తులో ఏ రోజు కూడా మీకు ప్రమోషన్ వస్తుందని మీరు ఆశించి ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ మధ్య మీ పనిలో చూపించిన విశిష్టమైన సామర్థ్యానికి మీకు రావాల్సిన దానికంటే ముందుగానే మీకు రివార్డు రావడంతో మీరు ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని తిరస్కరించకండి. అది ఒక కారణంతో మీ మార్గంలోకి ప్రవేశించింది మీకోసం. మీనరాశి ఫైనాన్స్. ఇటీవల కాలంలో మీరు ఆస్తిపై పెట్టుబడిని పెట్టినట్లయితే ఆ పెట్టుబడి మీకు లాభాలను ఎలా తీసుకొస్తుందో చూడటం ప్రారంభిస్తారు. మీరు ఆస్తి అమ్మకంతో మీరు ఒక గొప్ప మార్పును తీసుకురాగలుగుతారు. దాని నుండి గొప్ప లాభాన్ని గడిస్తూ ప్రస్తుత తరుణంలో మీ ఆర్థిక అవకాశాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కాబట్టి మీ ముందర ఛాయిస్లను అలాగే ఉంచుకోండి ఇంకా మంచి అవకాశం కోసం. మీనరాశి హెల్త్. మీరు ఈ మధ్య తరచుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి మీరు తీసుకునే ఆహారపు నాణ్యతను మదింపు చేసి పరిశీలించండి. అలాగే వాటిని ఇంకా మెరుగుపరచాలని ఆలోచిస్తున్నారు. మీరు పండ్ల వైపే ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. చిప్స్, పండ్ల రసాలు మరియు సోడాల మీద కంటే మీ జీవితంలో ఇది ఒక ప్రోత్సాహకరమైన మార్పు. మీరు దీనిని ఇలాగే కొనసాగించే మార్గాన్ని కనిపెట్టాలి. మీ శక్తి దాని స్థాయి పెరుగుతున్నట్లు మీరు గమనిస్తారు. అలాగే చివరికి ఇంకా యవ్వనవంతులుగా ఫీల్ అవుతారు.